పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ జర్నలిస్ట్, అలాగే ఆదిశ్రీ గారు యుఎస్ నుంచి ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్కారం అండి లక్ష్మణ్ గారు, ఆదిశ్రీ గారు. లక్ష్మణ్ గారు, రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చూశారు కదా. అంటే ఆయన సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు చేసిన ప్రకటన, దరిమిలా నిన్న బొత్స సత్యనారాయణ గారు సవరించుకుంటూ, ప్రభుత్వ స్వరాన్ని సవరించుకుంటూ చేసిన ప్రకటన. ఏమంటారు లక్ష్మణ్ గారు? ఇప్పుడు ఇది వాళ్ళు ఏదో అన్నారని చర్చ మనము చేసుకుంటున్నాం, కానీ ప్రాక్టికల్గా అయితే సాధ్యమయ్యే పని కాదు కదా. మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి, లేదా పర్మనెంట్గా ఉండాలి అంటే చట్టం ఎవరు చేయాలి? లోక్సభలో చేయాలి. లోక్సభ పీరియడ్ అయిపోయింది, క్లోజ్. ఇప్పుడు చట్టం చేస్తారు. ఇంకా 10 ఏళ్ళ పీరియడ్ కూడా ఇక జూన్ 2తో అయిపోతుంది. ఈ ఎలక్షన్, ఈ మూడు నెలలు ఎలక్షన్లు నడుస్తుంటాయి. చట్టం ఎవరు చేయాలి? వాళ్ళు లోక్సభలోనే, అంటే పార్లమెంటులోనే చేయాలి. మళ్ళీ రాజధాని ఎక్స్టెండ్ అనేది ఎప్పుడు చేస్తారు? హైదరాబాద్లోనే రాజధాని కంటిన్యూ అవుతూ ఉండు, 10 ఏళ్ళైనా కూడా కొత్త రాజధాని నిర్మించుకోలేకపోతేనో అనేక కారణాలు, ఇబ్బందులు ఉండటం వలన పొడిగించండి అంటే పొడిగిస్తారు తప్ప, ఇంకొక 5 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు పొడిగించచ్చు తప్ప, మొత్తం హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోయి మాకు అవసరం లేదని ఇక్కడ ఏమీ లేకుండా మొత్తం ఆస్తులు కూడా పంచుకొని, సరే ఎలా పంచుకున్నారు, అన్యాయం జరిగిందా లేదా, ఎలా అంటే అనేది తర్వాత విషయం. మొత్తం మీద అయితే అంత జరిగిపోయింది, 99% జరిగిపోయింది. నష్టం ఆంధ్రప్రదేశ్ జరిగింది. ఫైనల్గా తెలంగాణ నుంచి రావాల్సినటువంటి ఆస్తుల వాటాలో పూర్తిగా పొందలేకపోయాం. గొడవలు ఎందుకు అని చెప్పి సర్దుబాటు చేసుకున్నారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు, ఇప్పుడు జగన్ గారు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉండకూడదు, ఇంకో 10 ఏళ్ళు పొడిగించొద్దు అంటే తప్పిదాలు ఎవరివి? ఇద్దరివి. చంద్రబాబు నాయుడుది ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది. మొదటి తప్పిదము చంద్రబాబు నాయుడు గారు. నేనైతే చాలా క్లారిటీగా మీకు చెప్తాను. 3 అంశాలు. ఒకటి, 10 సంవత్సరాలు ప్రొవిజన్ ఉన్నా కూడా చట్ట ప్రకారం హైదరాబాద్ రాజధాని ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉన్నా కూడా ఆయన ఏం చేసి ఉండాలా? హైదరాబాద్లో రాజధాని కొనసాగిస్తూ అక్కడ 33,000 ఎకరాల్లో కొత్త రాజధాని నిర్మాణాన్ని చేపట్టి ఉండాలి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అసలు అక్కడ ఆలు లేదు, చూలు లేదు, అసలు ఏమీ లేదు. వ్యాన్ వేసుకొని మీరు అంటే అక్కడ పోయి కూర్చొని నేను టెంపరవరీ బిల్డింగులు కట్టేసుకొని నేను వెళ్ళిపోయాను అంటే ఎవరు వెళ్ళమన్నారు? ఏంటి దానివల్ల ప్రయోజనం? ఏం జరిగింది? ఏమి జరగదు. ఇప్పుడు చూడు, ఎంత ఆంధ్రప్రదేశ్ ఎంత వెనకబడిపోయింది. రాజధాని లేని ఒక రాష్ట్రముగా దేశంలోనే పేరు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందే. అక్కడ షిఫ్ట్ అంటే అక్కడ నిర్మాణాలు జరపకుండా వెళ్ళిపోవటము, రాజధానిని ఇక్కడ క్లోజ్ చేసి, అది కరెక్ట్ కాదు.